హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్కారం. ఈరోజు నేనైతే కోడిగుడ్లు చికెన్తో కర్రీ చేస్తున్నాను. ముందుగా నేనైతే చిన్నవి 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక టమోటాను కట్ చేసుకున్నాను. శుభ్రంగా కడిగేసిన చికెన్ 4 కోడిగుడ్లను తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ ఎక్కిన వరకు మనము రెడీ చేసుకున్న మసాలాను చూపిస్తాను మీకు. ఈ మసాలా అనేది నేనైతే కొబ్బరి తురుము, పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి నేనైతే మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను వేసుకుందాం. మనకు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి మనకు వేగినాయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాను వేసుకుందాం. ఈ మసాలా అంతా మనకు పచ్చి వాసన పోయినంత వరకు వేగనివ్వాలి. ఇందులో అయితే నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కారాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. చూడండి, మసాలా అంతా మనకు వేగడానికి దగ్గర పడింది. ఇప్పుడు మనకు పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న ఈ టమోటాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలు, ఈ మసాలా మొత్తం బాగా మనం మగ్గనించుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ టమోటాలు అనేవి మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అనేది మాడిపోతుంది మనకు. ఇప్పుడు మనకు మసాలా అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనము కడిగేసుకున్న ఈ చికెన్ని వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. నేనైతే కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ చికెన్కి మసాలా అంతా పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం చిన్న మంట మీద. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొన్ని నీళ్ళను వేసుకుందాం. మనకు గ్రేవీనెస్ని బట్టి మనం నీళ్ళని వేసుకోవాలి. నేనైతే ఈ మసాలా రెడీ చేసిన వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఉడికిన తర్వాత మనం ఈ కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మంటను మీడియం సైజులో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, మనకు కర్రీ అనేది ఉడుకుతుంది. చికెన్ కూడా మనకు ఉడకడానికి దగ్గర పడింది. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు చికెన్ ఉడికిపోతుంది. తర్వాత మనము కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మనకు చికెన్ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకు చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనము కోడిగుడ్లను పగలగొట్టి వేసుకుందాం.
ఇప్పుడు ఈ కోడి గుడ్లను మనం కలపకూడదండి, అలా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుందాం. లేకపోతే మనకు సోనా మొత్తం కలిపిపోతుందండి చికెన్లోకి. అందుకే సిమ్లో వీటిని ఉడికించుకోవాలి. కోడి గుడ్డును ఒక 5 నిమిషాల తర్వాత వీటిని తిప్పేసుకుందాం. ఇప్పుడు మనము వీటిని చిన్నగా తిప్పుకోవాలండి. ఈ కోడిగుడ్డు అనేది మిశ్రమాన్ని చూడండి ఎట్లా ఉందో, ఇట్లా తిప్పుకోవాలి చిన్నగా. ఇలా చిన్న మంట మీదనే పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం మనకు కలిసిపోతుంది. ఇలా చేసుకుంటే మనం చిన్నగా తిప్పుకుంటే మనకు కోడిగుడ్డుగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చిన్న మంట మీదనే దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీరను చల్లుకుందాం. చూడండి కోడిగుడ్డు లాగా ఉంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం పైనుంచి. ఒక 2 నిమిషాలు మనము మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కోడిగుడ్డు చికెన్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకు చికెన్ కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది మనకు చపాతీలోను, రాగి సంగటిలోను, రైస్లోను, ఫుల్కాలోను, జొన్న రొట్టెల్లోను చాలా టేస్ట్గా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ కర్రీ ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అల్లా హాఫీజ్.